దోసలు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానంటే పప్పు నానపెట్టక్కర్లేదు అండ్ పప్పు గ్రైండర్లో రుబ్బుకోక్కర్లేదు. ఏది చేయకుండానే మనం అప్పటికప్పుడు దోసలు వేసుకోవచ్చండి. ఇన్స్టంట్గా వేసుకోవచ్చు. లేకపోతే మనం పొద్దున్న తినాలి అనుకుంటే రాత్రి కూడా పిండి చేసేసుకొని తినచ్చు అనమాట. కానీ పప్పు నానపెట్టక్కర్లేదు, పప్పు రుబ్బక్కర్లేదు. ఎలాగో చూడండి. ఓకే. ఇంకో విషయం కూడానండి, నేను పిండ్లన్నీ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. కొనుక్కోకుండా ఇంట్లో ఉండే వాటితో కూడా మనం చేసుకోవచ్చండి. అది కూడా చెప్తాను రండి ఏ విధంగానో. ఓకే. ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి, స్టోర్కి వెళ్ళి ఈ పిండ్లన్నీ తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని చూడండి, మినప్పప్పు పిండి, శనగపిండి, సూజీ అండ్ బియ్యం పిండి. ఇప్పుడు నేను చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్టోర్లో కొనుక్కున్నాను కదా, పిండ్లే కొనుక్కున్నాను అనమాట, డ్రై పిండిలు. ఓకే. అలా కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఇంట్లోనే మనకు శనగపప్పు ఉంటుంది, మినప్పప్పు ఉంటుంది, బియ్యము ఉంటాయి కదండి. సో వీటిల్లోని మినప్పప్పు ఒక్కటి కొంచెము వెచ్చగా పెన్నంలో వేసి వేయించుకోవాలి. వెచ్చగా మనము తాకే అంత వెచ్చగా వేయించుకుంటే చాలన్నమాట. అలా వేయించేసుకొని మినప్పప్పుని మిక్సీకి వేసి జల్లెడ పట్టుకుంటే పిండి వస్తుందండి. సో అంత కష్టపడకుండా ఓకే కొనుక్కోవడమే ఈజీ అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే మేము ఇంట్లో చేసుకుంటాం ఫ్రెష్గా అనుకునేవాళ్ళు ఇంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. శనగపప్పు కూడా అంతే, డ్రైగాను వేయించేసుకోవాలి. ఫస్ట్ లైట్గాను వేయించుకుంటే ఏమంటే అడ్వాంటేజు పొడి ఫాస్ట్గా అవుతుందన్నమాట. అందువల్ల వేయించుకుంటారనమాట, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, నేను తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అటుకులు కొంచెంగా వేడి చేసుకుంటున్నాను అనమాట. వేపకూడదండి, వేడి చెయ్యాలి. ఆ అటుకులు అనేటివి వామ్గా అయినప్పుడే మనకి ఫాస్ట్గా అవి మిక్సీకి వేసినప్పుడు పిండి అవుతాయి అన్నమాట. అందువల్ల కొంచెంగా వామ్ చేయాలి, అటుకులు వేడయ్యే వరకు, అంతేగాని వేపకూడదు. ఓకేనా. చూడండి, అటుకులు ఇట్లా టచ్ చేస్తే వామ్గా అవ్వాలి, అంతవరకు వేడి చేసుకొని ఇదిగో మిక్సీకి వేసుకొని పొడి చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని అదో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ మినప్పప్పు పిండి అండి, 1 కప్పు మినప్పప్పు పిండి తీసుకోవాలి. ఓకే. తర్వాత 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. 2 కప్పులంతా బియ్యం పిండి తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు సూజీ వేస్తే చాలండి. ఓకే. నేను సూజీ వేసేటప్పుడు వీడియో మర్చిపోయాను. 2 స్పూన్లు సూజీ చాలు. అండ్ తర్వాత 1/2 కప్పు శనగపిండి. తర్వాత ఇదిగో మనం మిక్సీకి వేసుకున్న సగం కప్పు అటుకుల పిండి కూడాను. అండ్ తర్వాత ఉప్పు, సోడా పొడి కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, ఉప్పు సరిపడినంతగా, రుచికి మీ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇంకో విషయం ఏంటంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లాగా ఒక గిన్నెలో వేసుకుంటున్నాం కదా, అలా వేసేసుకొని ఉప్పు వేయకుండా జస్ట్ ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒక్కటే, మినప్పప్పు పిండి, బియ్యం పిండి, శనగపిండి, సూజీ అండ్ అటుకుల పిండి, ఈ 5 ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో వేసి కూడా ఎత్తి పెట్టుకోవచ్చండి. మనకు కావాలన్నప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని జస్ట్ మనము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా మనం దోశలు వేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కావాల్సినంతగా పిండి తీసుకొని ఉప్పేసి సోడా పొడి వేసేసి దోశ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఒక 1/2 అవర్ అట్లాగా సెట్ చేసామంటే నానుతుంది కాస్త. సో అప్పుడు దోశలు వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. ఈజీగా ఎవరన్నా వచ్చినప్పుడు సడన్గా గెస్ట్లు వస్తారు కదా, అప్పుడు వేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు దోశ రెసిపీ పిండి కలుపుకోవడానికి వెళ్ళిపోదామండి. నీళ్ళు వేస్తున్నాం కదా ఇందాక, అప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇంకా ఎక్కువ నీళ్లు పోసేసుకొని నేను చేతితో కలిపేస్తున్నానండి. చేతితో కలిపితేనే దాంట్లోని ఉంటలన్నీ లేకుండా గట్టిగా ఇట్లాగా మెదుపుకుంటూ ఉండాలన్నమాట. సో దోశపిండి కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకొని ఒక
12 గంటలు నానపెట్టుకోవాలండి. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. 12 గంటలు నానపెట్టుకుంటే బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసుకునేవాళ్ళు ఒక 30 నిమిషాలు నానపెడితే బాగానే ఉంటుందన్నమాట. అలాగా బాగుంటాయి, ఇలాగా బాగుంటాయి. సో నేను రాత్రి చేసుకుంటున్నాను కాబట్టి పొద్దున కలిపేసుకున్నాను అనమాట. పిండి కలిపేసుకొని నానపెట్టుకోవడానికి ఓ పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి రాత్రి అయింది. ఇక్కడ నేను దోసపిండి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో బాగా కలుపుకున్నాను అనమాట. ఇదిగోండి తర్వాత పెన్నం పెట్టేసుకొని 1.5 గరిటెడు పిండి వేసుకొని దోశలాగా తిప్పేసుకున్నాను అనమాట. సో తర్వాత దానిపైన ఆయిల్ వేసి అటు ఇటు కొంచెం గోల్డెన్ రెడ్ కలర్లో బాగా కాల్చుకున్నాను అనమాట. కాల్చుకుని 2 వైపులా కాల్చుకోవాలండి. తర్వాత దానిపైన చూడండి ఇలాగ పప్పుల పొడి అండ్ చిగురు పొడి చల్లుకున్నాను దానిపైన. చూడండి 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 ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఇది పప్పుల పొడి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉండేది, ఆ బ్లాక్లో ఉండేది చింత చిగురు పొడి. దోశ రెడీ అయిపోయాక ఫోల్డ్ చేసుకొని సగానికి ప్లేట్లో పెట్టుకొని చట్నీతోని పొటాటో మసాలాతోని తీసుకుంటే చాలా గుమగుమలాడే మంచి రుచికరంగా ఉండే దోశ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.